హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. కొన్ని రోజుల క్రితం నేను మీషో యాప్లో ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలని చెప్పేసి ఒక వీడియో చేశా. మీరైతే ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసేసేయండి. ఆ వీడియో చూసి ఇక్కడికి రండి, ఎందుకంటే దాని కంటిన్యూస్ ఇది నేను చెప్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రిలేటెడ్ ఇది. జీరో ఇన్వెస్ట్మెంట్, మనమైతే ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అది యాప్కి కానీ నాకు కానీ ఇంకా వేరే ఎవరికి మనమైతే ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయమండి. ఇన్వెస్ట్మెంట్ లేకుండా రీసెల్లింగ్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలో నేను ఆ వీడియోలో చెప్పాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూసిరండి. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలామంది కామెంట్స్ పెట్టారు బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి అండ్ మనీ కస్టమర్కి ఆర్డర్ డెలివరీ అయిపోయిన తర్వాత మనీ ఎప్పుడు పడతాయని చెప్పి ప్రతిదీ నేను వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ అయితే మనం ప్లే స్టోర్ నుంచి యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేసుకోవాలి, బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలని చెప్పేసి మొత్తం ఈ వీడియోలో నేను చెప్తాను. మనీ ఎప్పుడైతే మన అకౌంట్కి డిపాజిట్ అవుతుందో మీకు అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ చాలామంది అడిగారు కదండి, అక్క మీరు ఏం చేస్తున్నారు ఫ్లిప్కార్ట్లో అని చెప్పేసి. నా ఆఫీస్ది ఒకటి వీడియో అయితే రికార్డ్ చేశానండి, వ్లాగ్ లాగా. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి, నేను పోస్ట్ చేస్తాను ఈ వీక్. సో నేను అక్కడ ఏం చేస్తున్నాను, ఆఫీస్ ఎలా ఉంటుందో మొత్తం అంతా నేను వీడియో రికార్డ్ చేసి పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. అండ్ మా ఆఫీస్లో ఎప్పుడైనా వేకెన్సీ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మీరు నన్ను ఫాలో అవుతూ ఉండండి. సో నేను ఖచ్చితంగా చెప్తాను వేకెన్సీ ఎప్పుడైనా ఉంటే. థ్యాంక్ యూ. ఫస్ట్ మనం మీషో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు మీషో అని సెర్చ్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇది వేరే ఏ వెబ్సైట్లోనే దొరకదండి, ప్లే స్టోర్ నుంచి మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ అయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది కదా. సో డౌన్లోడ్ అయిన తర్వాత మన హోమ్ పేజ్లో యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. సో ఫస్ట్ వైల్ యూసింగ్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే లొకేషన్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ లాంగ్వేజెస్ చూస్ లాంగ్వేజ్ అని ఉంది కదా, నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నా. నోటిఫికేషన్స్ కోసం అలో క్లిక్ చేయండి. యాప్ ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది, చూసారు కదా ఫ్రెండ్స్. తర్వాత ఈ డౌన్కి అకౌంట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ దగ్గరికి వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, ఏ మొబైల్తో లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ మొబైల్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ అయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఓటీపీ వెరిఫై అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం సెట్టింగ్స్ అన్నీ చూసుకుంటే ఇలా ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయగానే ఇట్లా ఎడిట్ ప్రొఫైల్ డీటెయిల్స్ అని చెప్పేసి వస్తుంది. సో మీ నేమ్ ఇవ్వండి, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో రెగ్యులర్గా యూస్ చేసేది ఆ మెయిల్ ఐడి అయితే ఇచ్చేయాలి. తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను తెలుగు ఇంగ్లీష్ అయితే పెట్టాను. తర్వాత మీరు ఈ బిజినెస్ మీరు ఏదైతే చేస్తున్నారో మీ ప్రొఫెషన్ అక్కడ ఇవ్వండి, జాబా లేదంటే హౌస్ వైఫా. తర్వాత మై బిజినెస్ నేమ్ అని ఉందా. సో మీరు ఈ రీసెల్లింగ్కి ఏదైనా బిజినెస్ పేరు పెట్టాలనుకుంటే ఒక నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేద ఫ్యాషన్ వరల్డ్ అని పెట్టాను కదా, సో అలా. తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి. తర్వాత మీ సిటీ ఏదైతే ఉంటుందో సిటీ ఇచ్చేసి డీటెయిల్స్ అనేవి సేవ్ చేయాలి. డీటెయిల్స్ సేవ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్, యూపీఐ డీటెయిల్స్ అని ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో మళ్ళీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై చేసుకొని సో మీ ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు అండ్ అకౌంట్ హోల్డర్ పేరు ఇచ్చి సబ్మిట్ చేయాలన్నమాట. ఇవి ఇచ్చినంత మాత్రాన ఏ ప్రాబ్లము కాదండి. డేటా అనేది చాలా సెక్యూర్గా ఉంటుంది. నేను నా అకౌంట్, నా ఆఫీస్కి ఏదైతే ఇప్పుడు అకౌంట్ యూస్ చేస్తున్నానో సేమ్ అకౌంట్ మీషోలో కూడా ఉంది ఇప్పటికీ కూడా నాది. తర్వాత బ్యాక్ వచ్చి మనం మార్జిన్ యాడ్ చేసి ఆర్డర్ ఎలా పెట్టాలో చూసేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సారీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకొని కొంచెం కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది, 269 ఉంది. సో ఇలాంటి ఐటమ్స్ మీద మనం మార్జిన్ ఎక్కువ వేసుకోవచ్చు. రివ్యూస్ కూడా చూస్తే చాలా బాగున్నాయి ఈ ప్రోడక్ట్కి. సో నేను ఆర్డర్ చేద్దామని చెప్పేసి అడ్రస్ యాడ్ చేసా.
సో మీరు ఎవరికైతే ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కస్టమర్ అడ్రస్ యాడ్ చేసి సేవ్ చేయాల్సి వస్తుంది. తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. చేసి చూసారా, నేను క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసాను, నాకు క్యాష్ ఆన్ డెలివరీ అవుతుంది. తర్వాత రీసెల్లింగ్ ఆర్డర్ అని చెప్పేసి ఉంది కదా, ఆప్షన్ మీదకి వచ్చి ఎస్ టైప్ చేసి మార్జిన్ అయితే నేను యాడ్ చేసాను. మార్జిన్ చూసారా 100 రూపీస్ అయితే నేను పెట్టా. ఈ మార్జిన్ అమౌంట్ అన్నది మనకి డెలివరీ తర్వాత వస్తుంది. నేనైతే ఆర్డర్ కన్ఫర్మ్ చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను కన్ఫర్మ్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. మీకు ప్రాసెస్ చూపిస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్డర్ కస్టమర్కి డెలివరీ అయిపోయిన తర్వాత మనకి మనీ అనేది అకౌంట్లోకి హాఫ్ వాడే డైరెక్ట్గా వేస్తాడు. ఇంకొకటి కస్టమర్కి అనేది మీరు ఎంత మార్జిన్ యాడ్ చేస్తారో అమౌంట్ అయితే చూపించదు. టోటల్ మనం మార్జిన్ ప్లస్ ఒరిజినల్ ప్రైస్ రెండు కలిపి ఒక్క ఫిగర్ అయితేనే చూపిస్తుంది. ఇంకొకటి కవర్ వచ్చేసి మీషో రాదు. అండ్ ఇంకొకటి రిటర్న్ చేసేసారనుకోండి, ఒకవేళ వాళ్ళు రిసీవ్ చేసుకొని ప్రోడక్ట్ నచ్చక రిటర్న్ చేసినా మనకు అమౌంట్ అయితే రాదండి. సో ఇవి మీషో గురించి అయితే. నెక్స్ట్ వీక్ మనం షాప్సీ యాప్ నుంచి ఎలా మనీ జనరేట్ చేసుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేయాలి, రీసెల్లింగ్ ఎలా చేయాలని చెప్పేసి ఆ యాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.